తెలంగాణ రాష్ట్రంలో సంచార జాతులకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వడంపై తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల ఉపాధ్యక్షులు మోహన్ చౌహాన్, బయలు కమ్మర రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర సూర్యవంశీల ఆధ్వర్యంలో మంగళవారం కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి నినాదాలు చేస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మన తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాకు తెలంగాణలో ఉన్నటువంటి 52 సంచార కులాలను డిఎన్టీ కులాలుగా గుర్తించి వారికి డిఎన్టీ సర్టిఫికెట్ ఇవ్వడానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపినందుకు మా సంచార బయలుకమ్మర గిసాడి గాడియా లోహర్ కొడంగల్ కాన్స్టిట్యున్సీ తరపున వారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. విషయం ఏమిటంటే, ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ కూడా సంచార జాతులు అనేది ఇప్పటికీ ఏ ప్రభుత్వాలు గుర్తించలేదు. ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వంలోని మన రేవంత్ రెడ్డి సర్కార్ గారు మన సంచార జాతులుగా గుర్తించి వాళ్లకు ప్రత్యేకమైన డిఎన్టీ సర్టిఫికెట్ ఇష్యూ చేసి వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలు అందే విధంగా చర్య తీసుకుంటున్నందుకు వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. రాష్ట్రంలో సంచార జాతి కులాల సంక్షేమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంపై ఆ వర్గాల ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతుందని, కమిషన్ అధ్యయనం ప్రకారం బీసీఏ గ్రూపులో 49 కులాలు, బీసీఈ గ్రూపులో 2 కులాలు కలిపి మొత్తం 51 కులాలను సంచార జాతులుగా గుర్తించాలని సిఫార్సు చేసింది. ఈ కులాలకు ప్రత్యేక గుర్తింపు కల్పించేందుకు ప్రస్తుతం ఉన్న కుల ధృవపత్రం నమూనాలో మార్పులు చేసి వాటిలో నొమాడిక్ కమ్యూనిటీ అనే గుర్తింపును చేర్చాలని సూచించిందన్నారు. దీని ద్వారా సంచార జాతుల ప్రత్యేకతను అధికారికంగా గుర్తించడం సాధ్యమవుతుందని, అలాగే ఈ ధృవపత్రాల దుర్వినియోగం జరగకుండా ఉండేందుకు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆ స్థాయిలో మాత్రమే వాటిని జారీ చేయాలని సూచించింది. దీనివల్ల నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఈ ప్రయోజనాలు అందేలా కట్టుదిట్టమైన వ్యవస్థ అమల్లోకి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చరిత్రాత్మక నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం ద్వారా సంచార జాతుల ప్రజలకు న్యాయం జరిగిందని, భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలు అందే మార్గం సుగమమవుతుందని తెలిపారు. అలాగే ఈ ప్రక్రియలో సహకరించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి, బీసీ కమిషన్, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్, సిఇఓ మరియు వివిధ స్థాయి ప్రభుత్వ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంచార జాతుల సంఘాల కమిటీలను ఉద్దేశించి ప్రసంగించారు. శివాజీ యాలాల్ మండల్, వికారాబాద్ డిస్టిక్. రేవంత్ అన్న గారికి రుణపడి ఉంటాము, జన్మ రుణపడి ఉంటాము. మా సంచార జాతుల్ని గుర్తించి మా పేదల్ని ఆదుకొని మాకు సర్టిఫికేట్ ఇచ్చినందుకు ఆయనకు 100,1000 కోటి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. నా పేరు శివాజీ అంగడైచూర్. మేము సంచార జాతుల్లో విముక్తి పొందినందుకు మా సార్కు, సీఎం గారికి, రేవంత్ రెడ్డి గారికి అభినందనలు తెలుపుతున్నాము. ఈరోజు సంచార జాతులకు విముక్తి అయిన రోజు. ఈ మన కాంగ్రెస్ పాలనలో గతంలో మనం చూస్తే 70 సంవత్సరాల స్వాతంత్రంలో ఈరోజు సంచార జాతులకు గుర్తింపు పొందడం, ఈ కోడంగల్ కాన్స్టిట్యున్సీ నుంచే మేము పాలాభిషేకం యనుమల రేవంత్ రెడ్డి గారికి, వాళ్ళ క్యాబినెట్కి అందరు ధన్యవాదాలు తెలిపిస్తూ సెలవు. దుద్యాల మండలంకి వెళ్ళి మాట్లాడుతున్నా. మనం యనుమల రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చేసుకుంటూ జాతులకు ప్రత్యేకంగా మంచిగా గుర్తింపు చేసిండని నేను ధన్యవాదాలు చేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రామచందర్ సూర్యవంశీ, నారాయణ సలోంకి, శివాజీ సలోంకి, కృష్ణ సలోంకి, భీమయ్య సలోంకి, కొడంగల్ బయలు కమ్మర సంఘం అధ్యక్షులు ఆనంద్ పవార్, జనరల్ సెక్రటరీ శివాజీ చౌహాన్, విజయ్ పవార్, సంజు పవార్, బాబు చవాన్, కృష్ణ సలోంకి లతో పాటు తదితరులు కూడా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. మరింత తాజా సమాచారం కోసం చూడండి బలభిమను ఛానల్. ధన్యవాదాలు.